మంగళవారం రాత్రి నుంచి కాల్పులు జరుపుతున్నారట. ఇక ధరణి సమస్యలు 15 రోజుల్లో తొలి నివేదిక. సచివాలయంలో ధరణి కమిటీ రెండో భేటీ. దరఖాస్తుల పరిష్కారం తేలిగ్గా, లావాదేవీల సులభతరంగా ఎందుకు సూచనలు. 35 సమస్యల గుర్తింపు 22న మరో భేటీ. ఆ రోజు నుంచే నేరుగా సూచనల స్వీకరణ. అందుకోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాట్లు, ఫీజు లేకుండా ధరణి సమస్యలపై ఫిర్యాదు, చట్టంలోని మార్పులు దిశగా కసరత్తు. ఇక రెండోసారి ధరణికి సంబంధించి ప్రక్షాళన కమిటీ భేటీ అయిందట. ఈ భేటీలో సూచనల సలహాలతో వెంటనే ఇస్తాం. ఇక 22న మరో భేటీ కాబోతుందంట. ఆ రోజు నుంచే సమస్యల యొక్క గుర్తింపు, ప్రత్యేక పోర్టల్ కూడా ఏర్పాటు చేస్తారట. ఇన్ని మాడ్యూల్ ఎందుకంటే కూడా గతంలో ప్రశ్నించడం జరిగింది. ఈ సలహాలు సూచనల తర్వాత కొన్ని 15 లక్షల దరఖాస్తులట. 15 లక్షల దరఖాస్తులు వచ్చినాయట ధరణి సమస్యల విషయంలో. మరి 15 లక్షల దరఖాస్తులను ఏ రకంగా పరిష్కరించబోతోంది ఈ కమిటీ? వాళ్ళు ఇచ్చే నివేదిక, వాళ్ళు ఇచ్చేటువంటి సమస్య సూచనలు ఎంత మేరకు ఈ యొక్క దరఖాస్తుల క్లియరెన్స్ చేస్తుంది, ఈ సమస్యల పరిష్కారం దిశగా దారి చూపిస్తుందో మాత్రం చూడాలి. ఇప్పటికే అకారణంగా 5 లక్షల అప్లికేషన్ని రిజెక్ట్ చేసిర్రట. వాళ్ళు ఇష్టానుసారం ఏం పోయింది, ఓ విఆర్ఓ దీన్ని చూడరాదు, ఒక ఆర్ఐ దీన్ని చూడరాదు, ఎంఆర్ఓ చూడరాదు, ఏముంటుంది మనకి ఈ ధరల సమస్య ఎవరు పరిష్కరిస్తారయ్యా అంటే కలెక్టర్ పరిష్కరిస్తాడు. ఒక జిల్లాలో ఉన్న కలెక్టర్కి ఎన్ని ధరణి సమస్యలు వచ్చి ఉంటాయంటే సుమారుగా ఒక్కొక్క జిల్లా కలెక్టర్ సుమారుగా మనకు ఏంది రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉంటే 15 లక్షల అప్లికేషన్ అంటే యావరేజ్గా ఒక్కో జిల్లా నుంచి 1,00,000 అప్లికేషన్లు అయినా సుమారుగా వచ్చి ఉంటాయి. అంటే యావరేజ్గా 50,000 అప్లికేషన్ అయితే వచ్చి ఉంటాయి. ఒక్కో జిల్లా నుంచి 50,000 అప్లికేషన్లు అంటే చాలా పెద్ద మొత్తంలో అక్కడ ధరణి సమస్యలు ఎంత పెద్ద ఎత్తున తీవ్ర ప్రభావం చూపిస్తామని అర్థం చేసుకోవాలి. ఈ 50 లక్షల అప్లికేషన్లు ఒక్కసారి కాదు, ఒక్క వ్యక్తి 10 సార్లు 11 సార్లు చెప్పులు అరిగేలాగా కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ధరణి అంటే. మన ప్రజాభవన్కి పోతే అక్కడ విద్యార్థి ఆయన తిరుగుతున్నాడట. ఆయన ఏమంటున్నాడంటే, అన్న నాకు 2018 ధరణి పట్టుకొస్తాను, అప్పుడు 16 అప్పుడు ఏంటిది 19 సంవత్సరాలు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలకు వచ్చినాను నేను. సుమారుగా ధరణి వచ్చినప్పటి నుంచి 3 ఎకరాల భూమి అన్న మా నాయన పేరు అప్పట్లో ఉండేది, మా తాతల పేరు మీద వచ్చింది, మా నాయన పేరు మీదకి వచ్చింది. తర్వాత కరోనా అయిపోయిన తర్వాత అక్కడ ఏం వ్యవసాయం లేదు, ఏం లేదు, బతుకు మొత్తం ఆగం అయిపోయిందన్న. ఇక అని చెప్పి మొత్తం కుటుంబం మొత్తం కూడా హైదరాబాద్కి వచ్చినామన్న. అంతల్లో ఈ ధరణి అనేది ఒక రోగం వచ్చిందన్న. ఇది వచ్చిన తర్వాత 3 ఎకరాల భూమిని నాకు ధరణి పాస్బుక్లో భూమి ఉన్నదన్న, రైతు బంధు పథకం పడుతుంది, అన్నీ పడుతున్నాయి, కానీ పోయి సాగు చేసుకుందామంటే భూమి లేదన్న అంటున్నాడు ఆయన. ఇది నిజం. మీరు తొలి వెలుగులో కనుక మీకు ఆ వీడియో డిస్క్రిప్షన్లో అవసరమైతే ఇస్తాను నేను. ఈ కట్టకు సంబంధించి ఏమంటాడంటే, ఈ 3 ఎకరాల భూమి ఏడవైందన్న, నాకు దొరుకుతలేదన్న అంటున్నాడు. ఏమని ధరణి వచ్చినాక 3 ఎకరాల భూమి ధరణి పాస్ పుస్తకంలో ఉన్నదట, రైతు బంధు నిధులు పడుతున్నాయట, కానీ భూమి లేదట. భూమి ఎక్కడ ఉన్నదన్న అడుగుతాడు. 35 ఏళ్ళు చేసుకున్నాడట. మరి ఇప్పుడు నీ భూమి ఏడు ఉన్నదన్న, భూమి కాడికి పోతే ఏమైందని అంటే 35 ఏళ్ళ సంధి చేసుకుంటున్నట ఆ భూమిని సాగు. వాళ్ళ తాతల కాడ నుంచి వచ్చిందట తండ్రికి. ఏమైందని అడిగితే 35 ఏళ్ళ సంధి ఉన్నది, కానీ ఇప్పుడు ఏం లేదు, ఎడపోయింది, మరి నీ భూమి ఎవరు ఎత్తుకపోయిరా అంటే ఏమంటాడంట ఆయన, అన్నాడు పోయి చూస్తే అది ఫారెస్ట్ అధికారుల భూమి అంటున్నారన్న అంటున్నాడు. ఫారెస్ట్ అధికారుల భూమి అన్న అని చెప్పి ఫారెస్ట్ అధికారులు అక్కడ ఫెన్సింగ్ వేసిరట. మరి ఇన్ని రోజులుగా ఉన్న ఈ భూమి ఈ ఏడమైంది, అప్పుడే ధరణి రాగానే ఫారెస్ట్ భూమి ఎట్లా పోతుంది? అది ఎట్లా పోతుంది? అదే మరి ఇట్లా ఉన్నది కదా, నీ భూమి సర్వేని పట్టుకొచ్చి సర్వే చేసి ఎంఆర్ఓ తీసుకుపోయి చేయరయ్యానంటే ఆయన ఏమంటాడంటే, ఎంఆర్ఓ దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా, హరీష్ రావుకి 8 అప్లికేషన్లు ఇచ్చినా, గవర్నర్ని 3 సార్లు కలిసినా, ఇంకెవరిని పోవాలన్నా ఎవరి దగ్గరికి పోవాలి, అప్లికేషన్ ఎవరెవరికి ఇచ్చినా, ఏ తేదీ ఇచ్చినా అని చెప్పి చూస్తే 3 పేజీలు ఉన్నాయి ఆయన దగ్గర. ఎప్పుడు ఇచ్చిండు డేట్ ఉన్నది, ఎవరికి ఇచ్చిండో ఆ లెటర్ ఇచ్చిండో వాళ్ళ దగ్గర ఉన్నది, ఆ ఫోటో కూడా ఇచ్చినట్టుగా, వినతి ఇచ్చినట్టుగా. కానీ ఇప్పటికే ఆయన తిరగబట్టి 3 సంవత్సరాల కాలం అవుతుందంటే 3 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా దీనికి సమస్య పరిష్కారం చేయలేకపోయినాడు, ధరణి సమస్య. మరి ఆఖరికి వస్తే ఏమైనాయా అంటే, ఈ ఏమైనా ప్రజావాణి కాడికి వచ్చినా, ప్రజావాణి కాడికి మళ్ళీ లెటర్ ఇచ్చిపోదామని వచ్చినా, ఈ 3 పేజీల లెటర్ అయితే ఉన్నది డేట్తో సహా రాసుకున్నది ఉన్నదో దాన్ని ఇంకో డేట్ రాసుకుంటా, తర్వాత ఇంకో అప్లికేషన్ రాసుకుంటా తప్ప నా సమస్య తీరుతలేదన్న అంటుండు. సాగు చేసుకుందామంటే భూమి లేకపోయా, బయటకు వచ్చి బతుకు దొరక సాయంత్రాలు పని చేద్దామంటే పని దొరకక పాట దొరకక మళ్ళీ ఇంటికి పోతే పరిస్థితే. కరోనాలో అక్కడ బాగోలేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోతే చూసేసరికి భూమి లేదు. భూమి లేదు పోయేసరికి చూస్తే తాతల తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి. సో ఇటువంటి సమస్యలు అనేకంగా ఉన్నాయి, కొన్ని కోకొల్లలుగా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ధరణి ఏమో ఏం చేస్తుంది, ఇంటికాడ భూమి ఉన్న వాళ్ళకి భూమి సదును చేసుకుంటారు, పంట వేస్తారు, పంట తీస్తారు, పంట అమ్ముకుంటారు, అన్ని బరాబరే ఉంటాయి. కానీ భూమి ఎవరి పేరు మీద ఉంటుంది, ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఢిల్లీలో ఉన్నటువంటి ఓ రావు గారి పేరు మీదనో, రెడ్డి గారి పేరు మీదనో, బ్రాహ్మణుల పేరు మీదనో, అంటే అప్పుడు భూమి మొత్తం వాళ్ళే ఉండే కదా ఆ టైంలో. సో వాళ్ళ పేర్ల మీద ఈ భూములు ఇంకా అట్లే ఉండిపోయినాయి. అంటే ఎప్పుడు
60-70 సంవత్సరాల కింద రికార్డులల్లో మళ్ళీ వాళ్ళ పేరు మీదకే ల్యాండ్లు పోయినాయి. ఇప్పుడు ఏమైతే సంతకం పెట్టినకి ఆయన రాడు, కొంతమంది సంతకం పెట్టినకి వచ్చినా కూడా ఎంతో కొంత పైసలు డిమాండ్ చేస్తారు. లేదా ఇక్కడ మనకు తెలియకుండా ఒక భూమి క్రియేట్ చేయబడ్డదని చెప్పి మా తాతలు ఆస్తు మా తండ్రులు ఆస్తా అని చెప్పి మళ్ళీ ఆయన వచ్చి వదిలిపెట్టే పరిస్థితి. ఇటువంటి సమస్యలు కోకొల్లు, ఒకటి కాదు రెండు కాదు, కోకొల్లలుగా కొన్ని లక్షల సమస్యలు వచ్చినాయి. వాటన్నింటినీ చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది.